మా వంటల ఛానల్కు స్వాగతం సుస్వాగతం అండి. రేపు దసరా 4వ రోజు శ్రీ లలిత త్రిపుర సుందరి అమ్మవారికి ఇష్టమైన అల్లం గారెలు ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. ఒక గిన్నెలో 2 కప్పులు ముద్దిగుళ్ళు వేసుకోండి. నీళ్లు వేసుకుని బాగా కడుక్కోండి. పప్పు మునిగే వరకు నీళ్లు వేసి 4 గంటల పాటు నానబెట్టుకోండి. చూడండి, పప్పు చక్కగా నానిపోయింది. చిన్న జార్లోకి 6 పచ్చిమిరపకాయలు వేసుకోండి. 2 ఇంచీల అల్లం వేసుకోండి. కొద్దిగా నానబెట్టుకున్న పప్పును వేసుకోండి. చిన్న జార్ అయితే తొందరగా నున్నగా అవుతుందండి, అందుకని చిన్న జార్లోకి వేసుకోండి. 1 స్పూన్ ఉప్పు వేసుకోండి. నున్నగా మిక్సీకి వేసుకోండి. దీన్నంతా ఒక గిన్నెలోకి వేసుకోండి. 1/2 కప్పు బియ్యం పిండి వేసుకోండి. అప్పుడు గారెలు క్రిస్పీగా కరకరలాడుతూ వస్తాయండి. బాగా కలుపుకోండి. 1 గంట పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత కొద్దిగా బేకింగ్ సోడా వేసుకోండి. బాగా కలుపుకోండి. చూడండి, కొద్దిగా తడి చేసుకుని ఇలా పిండి తీసుకోండి. నేను చూపిస్తున్నాను చూడండి. ఇలా వేడి నూనెలోకి వేసుకోండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేయించుకోండి. చూడండి, ఎంతో ఈజీగా శ్రీ లలిత త్రిపుర సుందరి దేవి అమ్మవారికి ఇష్టమైన అల్లం గారెలు రెడీ అయిపోయాయండి. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. నచ్చినట్లయితే ఆ వంటల ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరియు కొత్త రుచులను ఆస్వాదించండి.